కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనలతో నిన్నటి దినాన మరి చర్చి యానివర్సరీ ఆరాధన ప్రభువు ఆశీర్వాదకరంగా జరిగించారు. దయగలిగిన దేవుడు కొన్ని ఆత్మలను సంఘములోనికి చేర్చారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థించిన మీకు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 24వ అధ్యాయము ప్రియులారా 64 నుండి 67 వచనాలు. 64వ వాక్యం చదువుచున్న. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయమని మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. దయపాలించి దీవించి మేలుతో నింపమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వచనాల్లో మరి రెబెకా ఎలియాజరుతో కూడా ప్రయాణం చేసి బెయేర్ లహాయిరోయి అనే ప్రాంతంలో ఇస్సాకు సాయంకాల వేళ ప్రార్థన చేసుకొనుచుండగా ఈ రెబెకా ఇస్సాకును ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్న తరువాత ఆమె ప్రయాణము చేయుచున్న ఒంటె మీద నుండి దిగి అని మనం చూస్తున్నాం. ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని తన దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పాను. అంటే ఇస్సాకును చూడగానే రెబెకా ఒంటెను దిగి ఎదుర్కొన్నట్లుగా చూస్తున్నాం. పాత నిబంధనలోని సత్యములు నూతన నిబంధనలోని కొన్ని సంగతులకు పోల్చడం అనేది జరిగింది. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి నిజ జీవితం అక్కడ ఆధ్యాత్మిక జీవితానికి అనుసంధానంగా కనిపిస్తుంది. అంటే విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. 1 సందర్భానుసారం, 2
ఆత్మ సంబంధమైన పోలిక. 3 వ్రాయబడిన కాలాన్ని బట్టి అక్షరార్థంగా. ఈ వాక్యాన్ని మనం ఆత్మీయంగా ధ్యానం చేయబోతున్నాం, ఆత్మానుసారంగా. అంటే ఇక్కడ ఎలియాజరు ఉన్నారు, మరి ఇస్సాకు ఉన్నారు, రిబ్కా ఉన్నారు. ప్రియులారా, అబ్రహాం ఇంటి యొద్ద ఉన్నారు. అంటే వీటి భావం ఏంటంటే, ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళిన వ్యక్తి కదా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేయుచుని వ్యక్తి. ఇస్సాకునకు భార్యని సిద్ధపరిచినది ఎలియాజరు, తోడుకొని వచ్చింది. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువు పరిణయమాడబోతున్న వధువు సంఘమును సిద్ధపరచుచున్నది పరిశుద్ధాత్మదేవుడు. ఇక రిబ్కా ఎవరు అంటే సంఘము. అంటే నీవు, నేను, మనమే. మనుషుల హస్తకృత్యములతో కట్టబడినది సంఘము కాదు, మహిమ కలిగిన దేవుని స్వహస్తాలతో నిర్మాణం చేయబడినదే సంఘం. ఇక అబ్రహాం తండ్రి అయిన దేవదేవునికి గుర్తుగా ఉన్నారు. ప్రియులారా, అబ్రహామునకు వాగ్దాన పుత్రుడు ఒక్కరే. మనం పరమ తండ్రి అయిన దేవాది దేవునికి ఏకైక కుమారుడు ఒక్కరే. ఇస్సాకు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు వివాహం చేయదలంచారు. ప్రియులారా, అలాగే పరమందున్నటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుని కొరకు ఈ సంఘము అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు, ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు రిబ్కా ఇస్సాకును చూడగానే ఆమె ఒంటె మీద నుండి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఒంటెల మీద నుండి దిగి వచ్చినట్లుగా. అంటే సంఘము అనున్నది శిరస్సు యేసు అయి ఉండగా, శరీరం అనబడిన సంఘము శిరస్సుకు లోబడాలి కదా. అంటే సంఘములో ఉన్న నీవు, నేను మన ప్రభువుకు లోబడాలి, విధేయత చూపాలి. వాక్యం సెలవిస్తుంది కదా, బలులను అర్పించుట కంటే మాట వినుటయు, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మేలని. అంటే దేవుని పిల్లలుగా మనము ఒక దీవెనకరమైన జీవితాన్ని జీవించాలంటే సంఘము అనబడిన నేను, నీవు, మనం శిరస్సు అనబడిన క్రీస్తు ప్రభువారికి మనం లోబడి ఉండాలి. ప్రియులారా, లోబడి ఆయన చేతి కింద అణిగి ఆయనకు విధేయత చూపుచు మనం లోబడి ఉండాలి. ఎప్పుడైతే లోబడి ఉంటామో దేవుడు తగిన సమయాన తగిన కృపయందు మనలను లేవనెత్తి ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. ఈనాటి కాలంలో ఒకరి ఎదుట ఒకరు లోబడి ఉండకపోవటయే కొన్ని సమస్యలనేవి తలెత్తడం మొదలుపెట్టాయి. ద్వితీయోపదేశకాండం 13:4 ఈ మాటను చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలెను అంటారు. అంటే మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో దేవుడు మనపై తన ఆధిపత్యమును వహిస్తారు. ఎప్పుడైతే ఆయన ఆధిపత్యం మనపై ఉన్నదో సైతాను యొక్క కబంధ హస్తాలకు మనము అప్పగించబడం. ఆత్మీయులారా, వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. మరి అదే జీవము కలిగిన దేవుడు మరొక మాట చెప్పారు. ఏమని అంటే, ఆత్మీయులారా, మరి యాకోబు పత్రికనందు ఆ చక్కనైనటువంటి శ్రేష్టమైన వచనాన్ని చూస్తాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునంటే మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో
దైవికమైన శక్తిని పొంది సైతాను తంత్రాలను జయించేవారిగా మారతాం. పిల్లలు, ఈరోజు ఎవరికి లోబడి ఉండడానికి ఇష్టపడట్లేదు. అయితే దైవజనుడైనటువంటి పేతురు గారు ఏమంటారు? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి మరి ఎవరికి ఆయన కృప చూపుచున్నారంటే దీనులకట. కృపను పొందాలంటే దేవుని ఆ పెద్దలకు లోబడి ఉండి ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి అంటున్నారు. పిల్లరా, ఈరోజు మరి దేవుని పిల్లలుగా నీవు నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే మనం లోబడి ఉండాలి. ఇప్పుడు అబ్రహాము భార్య అయిన శారా తన యజమానుడైనటువంటి అబ్రాముని పిలిచినప్పుడు అబ్రహామా అంటూ విశ్వాస నేత్రాలతో చూస్తూ పిలిచింది. పిలిచినప్పుడు అతనికి ఆమె లోబడి ఉన్నదని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఆమె లోబడి ఉందంట. ఆ ప్రకారం ఆమె లోబడి అబ్రహామును యజమానుడని పిలుచుచూ ఉందంట. కనుక ఆమె లోబడి ఉన్నది కనుకనే ఆత్మీయులారా ఆమె యోగ్యమైనదిగా ఎంచబడింది. లోబడుటలో ఆశీర్వాదం ఉంది. శారా అనబడిన ఆ తల్లి మరి అబ్రహామునకు లోబడి ఉన్నట్లుగా మనం కూడా ఈ మాటలు వినిచిన సహోదరులారా, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలా. మరి భర్తలు ఇంకా కాలర్ ఎగరేయకూడదు. భర్తలు ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ఇస్సాకు రెబెకాను ఎంతగా ప్రేమించారో బలహీనురాలైన భార్యను భర్త అంతగా ప్రేమించాలి. ప్రియులారా, మరి ఇస్సాకు రెబెకాను వివాహం చేసుకున్న తర్వాత 20 సంవత్సరాలు వారికి పిల్లలు కలగలేదు. రాహేలును పెళ్లి చేసుకున్న తర్వాత యాకోబు పిల్లలు కనకపోతే రాహేలు నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా చావనా అంటది. కానీ రెబెకా ఈరోజు అలా గొడవ పెట్టలేదండి. రెబెకా పిల్లలు కనకపోవట ఇస్సాకు చూచి వేరు పదాలను ఉపయోగించి తన భార్యను ద్వేషించలేదు. ఆమె కొరకు ప్రార్థన చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడినుడి. రెబెకా ఇస్సాకునకు లోబడితే ఇస్సాకు ఆమె కొరకు ప్రార్థన చేస్తే కమల పిల్లలు పుట్టారండి. ఆత్మీయులారా, మరి మాటలు వినుచున్నటువంటి ఓ సహోదరి, నీ భర్తకు లోబడుతున్నావా? నీవు లోబడి ఉండటం వలన పరిశుద్ధ స్త్రీల జాబితాలోకి నువ్వు చేర్చబడతావు. రెబెకా ఇస్సాకు ఎదుట లోబడినట్లుగా మనం యేసయ్య ఎదుట లోబడాలి. లోబడట్లో గొప్ప దీవెన ఉంది. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.